హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో నా పేరు వచ్చి బాలకృష్ణ. సో ఇండియన్ రైల్వే గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఇండియన్ రైల్వే నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకైతే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. లేకున్నా సరే వీడియో కూడా చేసి అయితే నేనైతే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే అసిస్టెంట్ లోకోపైలట్ సంబంధించి ఏదైతే మనకి అప్లికేషన్ సబ్మిషన్ ఉందో అదైతే ఫిబ్రవరి 19th అయితే క్లియర్ అయిపోయింది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే అసిస్టెంట్ లోకోపైలట్ అప్లై చేస్తున్నారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్లై చేస్తారో ఒకసారి మీ యొక్క ప్రింట్అవుట్ ఉంటుంది కదా, సో ఒకసారి మీ ప్రింట్అవుట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేశారా, ఏదైనా అప్లోడ్ చేయలేదా, ఏదైనా మర్చిపోయారా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే ఈ యొక్క మనకైతే ఇండియన్ రైల్వే ఇంకో 10 days అనమాట కరెక్షన్ ఎడిట్ ఆప్షన్ అయితే మనకి 10 days అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి 20 నుండి 29th వరకు అయితే 10 days అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 10 daysలో మనకి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే, మన అప్లికేషన్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం మాత్రం ఈ యొక్క ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మనమైతే మిస్టేక్స్ అన్న కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలి, సో దేంట్లోకి వెళ్ళి ఎలా చేయాలనేది నేనైతే ఫర్దర్గా మీకు చెప్తాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా మిస్టేక్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న ఫార్మెట్ని ఒకసారి చూసి చెక్ చేసుకోండి. సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క 10 days అయితే మనకి ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ 10 days అయితే టైం ఇచ్చింది. మీరు ఎటువంటి తప్పు చేసి మిస్టేక్ చేస్తున్నా సరే కరెక్షన్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చింది. సో ఎలా చేయాలనేది చూద్దాం ఇప్పుడు. సో మనం ఏదైతే ఆర్ఆర్బీ వెబ్సైట్ ఉందో దాన్ని సికింద్రాబాద్ కానివ్వండి, మీరు ఏ జోన్కి అప్లై చేస్తుంటే ఆ వెబ్సైట్ అనమాట ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అనేది ఎడిట్ ఆప్షన్ అంటే డైరెక్ట్ ఎడిట్ ఆప్షన్ అనేది రాదు, మీకు అక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ అయితే మీరు పెట్టుంటారు కదా, సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకి అప్లై అనేది వస్తుందన్నమాట. అంటే అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ హ్యావ్ ఏ అకౌంట్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినంటే మీకు ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని వస్తుంది. సో మీరు ఏదైతే అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ ఫోన్ నెంబరు నెక్స్ట్ కింద అనమాట పాస్వర్డ్ మీరు ఆల్రెడీ పెట్టుంటారు కదా, సో ఆ పాస్వర్డ్ మీరు పెట్టి క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫార్మెట్ అనేది ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాంట్లో మీరు ఏది కరెక్షన్ చేయాలనుకుంటున్నారో, ఎడిట్ చేయాలనుకున్నారో అది చేయొచ్చు. సో దీనికి ఒక ఇదైతే ఇచ్చాడు. సో అదేంటంటే ఈ యొక్క కరెక్షన్ అనేది ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 20 minutes ఉంటుంది. ఎప్పుడైతే మనం సైన్ ఇన్ అవుతామో మనకి అప్పటి నుండి అనమాట 20 minutesలో అనమాట మనం ఏదైతే మనం కరెక్షన్ చేయాలనుకుంటామో అదే కరెక్ట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవాలి. సో దీంట్లో చూసుకుంటే కొన్ని మాత్రమే ఎడిట్ చేయడానికి అవుతుంది, కొన్ని ఎడిట్ చేయడానికి అవ్వదు. సో దీంట్లో ఎడిట్ చేయడానికి అవ్వని కొన్ని అంశాలు ఏంటంటే ఏవేవి మనం ఎడిట్ చేయలేం అంటే కరెక్షన్ చేసుకోలేం. ఎందుకంటే మన నేమ్, ఇంకోటి ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అండ్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అండ్ ఆర్ఆర్బీ సెంటర్, ఆర్ఆర్బీ జోన్, ఏదైతే మన నేమ్ను దీంట్లో చేంజ్ చేసుకోవాలో అదేవిధంగా ఫాదర్ నేమ్ని చేంజ్ చేయడానికి అవ్వదు, మదర్ నేమ్ కూడా చేంజ్ చేయడానికి అవ్వదు. అదేవిధంగా డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ అది కూడా మనం చేంజ్ చేయడానికి అవ్వదు. సో నెక్స్ట్ చూసుకుంటే మొబైల్ నెంబర్, ఏదైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చుంటామో అది కూడా చేంజ్ చేయడానికి అవ్వదు. ఈమెయిల్ ఐడి ఈ 2 కూడా చేంజ్ చేయడానికి అవ్వదు. దీంతోపాటు ఆల్రెడీ మనం చెప్పాము ఆర్ఆర్బీ జోన్ మార్చుకోవచ్చా, దీంట్లో అయితే మార్చడానికి అయితే అవ్వదు. ఏదైతే రిఫరెన్స్లో మీరు ఫస్ట్ అయితే ఆర్ఆర్బీ జోన్ అయితే ఏదైతే మీరు రిఫర్ చేసి పెట్టుంటారో, సెలెక్ట్ చేసి పెట్టుంటారో అది మాత్రమే వస్తుంది. దీంట్లో అయినా మార్చడానికి అయితే ఎడిట్ ఆప్షన్ లేదు. సో ఈ యొక్క ఎడిట్ ఆప్షన్లో వీటిని వదిలి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు దాన్ని మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు. సో త్వరగా మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే త్వరగా చేసుకోండి. దీనికైతే మనకి పే అంటే ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి మనకైతే 250 రూపీస్ అయితే పే చేయవలసి వస్తుంది.